ప్రభువా, ఆ రోజు ఏ విధంగా యాకోబు ఒంటరిగా దేవుని పెనుగులాడుతూ వచ్చినాడు, వద్ద ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ, నన్ను దీవించితే కానీ ప్రభువా నేను ఇక్కడి నుంచి నన్ను విడిచిపెట్టనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను వెళ్ళను ప్రభువా. ఈ విధంగా ప్రభా ఎబ్బేచు ప్రభా, నా తండ్రి నువ్వు నన్ను నిశ్చయంగా నా సరిహద్దులను విశాలపరిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఏ విధంగా ఎబ్బేచు ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలోనైనా నువ్వు ఇక్కడి నుంచి రావచ్చేమో కానీ ప్రభా, నువ్వు నన్ను నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే ప్రభా నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా. నువ్వు దేవుని ఎంతగా ఆరాధించగలుగుతావో అంతగా ఆరాధించు, దేవుని పాదాలు ఎంతగా పట్టుకోగలుగుతావో అంతగా నువ్వు దేవుని పాదాలు పట్టుకో. ఇది దేవునికి నీకు మధ్య ఉన్న సమయము కనుక మనందరి మన ఏ విధమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభా నేను ఆరాధించడానికి ఇక్కడికి వచ్చిందనయ్యా, నా హృదయం ఏదైనా గుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభా. అయ్యా మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ప్రభా. ఈ లోకపులో ఉన్న ఏది కూడా నమ్మడానికి వీల్లేదు కానీ ప్రభా, ఇదిగో నువ్వు మాత్రమే మాకు శాశ్వతము, నీవే నా ప్రతి సమస్యకు జవాబు ప్రభా. అయ్యా తండ్రి నీ పాదాలు నాకు శరణమని నీ పాదాల చెంతకు వచ్చినానని ఎంతో మంది ఆశపడి నీ పాదాల చెంతకు వచ్చినారు ప్రభా. ప్రభా నేను నిన్ను ఆరాధించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నీ పాదాలు పట్టుకొని నేను సమాధానం పొందుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా అంటూ నువ్వు దేవుని ఆరాధించే హృదయాన్ని కుమరించు ప్రభా. నువ్వు నాతో రా ప్రభువా. అయ్యా నా స్థితిగతులను మార్చివాడవు నువ్వు మాత్రమేనని గుర్తెరిగి ప్రభా నేను ఎరిగి ఉన్నాను ప్రభా, నువ్వు మేలు చేయవడవని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా, నువ్వు నాకు సాయం చేస్తావని ప్రభా. ఇగో నీ సన్నిధానంలో చేయబడే ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం ఇస్తావని, అయ్యా తన్ని నువ్వు కనికరం చూపుతావని నీ పాదాల చెందుకు వచ్చినాము ప్రభా. ఆశపడి ప్రభా నువ్వు నాకు కావాలి ప్రభా. అయ్యా తన్ని నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ ఇక్కడి నుంచి వెళ్ళనని ఎందరైతే దేవుని నీ యొక్క కన్నీళ్లతో దేవుని పాదాలు కడగలుగుతావు తండ్రి, సమయంలో నీ పాదాలు నీకు కడుగుతూ ఉన్నానయ్యా, నీ పాదాలు నిన్ను పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. నన్ను మర్చిపోవద్దు ప్రభా. ఓ దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభా, ఓ నజరేయుడా నన్ను విడిచిపెట్టి వెళ్ళకు ప్రభా. అయ్యా అతని నీ మాట నాకు కావాలా, ఈ సమయంలో నీ మాట పొందుకోకుండా నన్ను కొంచెం వెళ్ళను ప్రభా. ఇగో ప్రభా నువ్వు నాతో మాట్లాడకుండా నీ పాదాలు నేను విడిచిపెట్టదని నువ్వు దేవుని ఆరాధించగలిగితే దేవుడు నీతో మాట్లాడడానికి ఆశపడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా అని నువ్వు ఆశపడగలిగితే, దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని నువ్వు ఆశతో దేవుని వైపు చూడగలిగితే, ఈ ఆరాధనలో దేవుని నువ్వు బహుగా ఆరాధించగలిగితే, నువ్వు ఆరాధించగలిగితే నీ స్థితి నీ పరిస్థితిని మారుస్తుంది. నువ్వు మౌనంగా ఉంటే నీ స్థితిని ఎంత మాత్రం నువ్వు మార్చుకోలేవు. నువ్వు మౌనంగా ఉంటే నీ స్థితి ఎంత మాత్రము మార్చబడదని గుర్తెరిగి, ఏ విధంగా రేవతి యాకోబు పెనుగులాడాడు, ఏ విధంగా ఎబ్బేసి ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఈ సమయం దేవాది దేవుడిని మనం అందరం కూడా ఆరాధన చేస్తూ దేవాది దేవుడి యొక్క మనస్సును మనం వైపు తిప్పుకుందాం. మనం అందరం కూడా నాతో కలిసి నువ్వు పాడగలుగుతావా, నీవు ఉంటే నాకు చాలు ప్రభా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు నాతో మాట్లాడాలా, నీ చూపు నాకు కావాలా, ఈ స్థితిలో నువ్వు నాతో మాట్లాడాలా. నువ్వు మాట్లాడకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా, నువ్వు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా అంటే నువ్వు ఒక తీర్మానంతో నాతో కలిసి నువ్వు ఆరాధించగలిగితే ఆ దేవుని యొక్క మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ఇసలు అందరం కూడా పాడదాం. మనసారా స్వరంలో ఎత్తుతూ బిగ్గరగా నీకు స్వరము పరమునకు వినబడినట్టుగా, ఆ దేవుని యొక్క చెవులకు వచ్చినట్టుగా నువ్వు నాతో కలిసి ఆరాధించు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. మాత్రమే నాకు ఆశ్రయం ఇస్తామేమో, తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
Thank you.
మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను ప్రభా. మా జీవితాలు ప్రభా నిడిబుడుగ లాంటి మా జీవితాలు, నిడిబుడుగ లాంటి మా బ్రతుకులు ప్రభా. అయ్యా నువ్వు మాతో లేకపోతే, నీ మాట గనుక మాతో లేకపోతే, నీ వాగ్దానమే గనుక నాతో రాకపోతే నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. పాపపు సుడిగాలిలో, అయ్యా పాపపు పొలిమేరలో, నరకపు పొలిమేరలో నేనున్నప్పుడు ఏ తోడు లేని మా జీవితంలో ఆదరణ నీవైనావు. కంటికి రెప్పలా నన్ను కాపాడుతూ ఇదిగో నేను నీతో నిత్యము ఉంటానని వాగ్దానం చేశావు. ఈ లోకంలో మాతో ఎవరున్నా లేకపోయినా అయ్యా నీ మాట మాతో ఉంటే చాలా ఆశపడుతున్నావు ప్రభా. ఇదిగో ప్రభా, ఇగో నీ చేతిలోకి మేము వచ్చినామయ్యా. ఇగో నీ కోగిట్లోకి మేము రావాలని ఆశపడుతున్నాము ప్రభా. ఇగో మేము ఒంటరిగా ఉండడానికి మేము ఇష్టపడట్లేదయ్యా. నీ కోగిట్లోకి మమ్మల్ని తీసుకో ప్రభా. అయ్యా తండ్రి మేము ఉండలేమయ్యా. అయ్యా తండ్రి మాకు మేము బ్రతకలేకపోతున్నామయ్యా. ఈ లోకపు యాత్రలో ప్రభా మేము ముందుకు సాగలేకపోతున్నాము ప్రభా. నీ సహాయం లేకపోతే నేను ఏమైపోతామయ్యా. నీ కడు దృష్టి లేకపోతే మేము ఏమైపోతాము ప్రభా. నీ కృపతో ఈ లోకంలో మాకు ఏది సాగవుతాయ్యా. మాకేమున్నా బంధువులున్నా, బలగమున్నా, మాకు ఆస్తి పాస్తులు ఏమున్నా, నీ కృప లేకపోతే నేను ఎంత చూడండి ప్రభా. ప్రభా నీ కృప లేకపోతే ప్రభా మేము ఏమైపోతామయ్యా. తండ్రి నువ్వు మాతో రా ప్రభా. నీ బిడ్డ ఆశపడి ప్రభా ఎన్నో కన్నీళ్లతో ప్రభా బిడ్డ చెదిరి కాపాడిన హృదయంతో ప్రభా నీ సహాయం కొరకు ఎదురు చూసి నీ పాదల చెందుకు వచ్చినారయ్యా. నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు ప్రభా. అయ్యా ఏ బిడ్డ కూడా ఇక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్ళకూడదు ప్రభా. వాళ్ళ హృదయాలను నింపండి అయ్యా. నీ ప్రేమతో నింపు ప్రభా. నీ ప్రేమతో వారిని ఆదరించింది తండ్రి. యా నీ ప్రేమకు ప్రతిరూపాలుగా మార్చండి. నీ కృపతో వాళ్ళని హృదయాలను నింపండి ప్రభా. ఇదిగో నేనున్నాను, నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు దిగులు పడనక్కర్లేదు అన్నావు. నాతో మాట్లాడు ప్రభా. ఈ దినమున నీవు మాట్లాడకపోతే నేను తెలుసు ఇక్కడి నుంచి నాతో రావాలా, నువ్వు నాతో మాట్లాడాలా. తండ్రి నన్ను దర్శించి తిన్నాను. ఏ స్థితిలో అయితే ప్రభా, ఏ పరిస్థితులు అయితే ప్రభా నా జీవితంలో మూసివేయబడ్డాయో, ఏ స్థితిలోనైతే నేను మూసివేయబడి ప్రభా ఓడిపోయిన బ్రతుకుల్లో నేనున్నాను ప్రభా. ఇది మన ప్రభా నా పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడాలి. నాతో మాట్లాడాలా, నా జీవితం వెలిగించబడాలా. నేను నీ పాదాలు విడువనంటే విడువను ప్రభా. నాతో మాట్లాడు. అందరూ కూడా బిగ్గరగా నాతో కలిసి నువ్వు చెప్తావా? నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా, నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు
పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, పాదలలో నెమ్మదినిచ్చేది. స్వరాలను చెప్తామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, పాదలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా వేదనలో ఆదరణించేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం కూడా జీవం కలిగిన మా ప్రియ పరలోకమందున మా గొప్ప దేవ, దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, ఇదిగో నీ బిడ్డలు ఆశపడి
గాయపడిన ప్రతి గాయాన్ని కట్టువాడవు నీవు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు నీవు, కృంగిన వారిని లేవనెత్తువాడవు నీవు. జీవితంలో ప్రభావం పోరాడని అలసిపోయిన ప్రతి ఒక్క బిడ్డను తిరిగి లేవనెత్తి ధైర్యపరిచి ఆదరించి నడిపించేవాడవు నీవు. ఓడిపోయిన చోటని తిరిగి లేవనెత్తగలవాడవు నీవు. కన్నీళ్లను నాట్యంగా మార్చేవాడవు తండ్రి. నీకు అసాధ్యమంటే ఈ లోకంలో ఏది కూడా లేదయ్యా. ప్రభా, నీ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళను, నువ్వు నాతో రాకపోతే మోషే అన్నట్టుగా మా జీవితంలో మీకు ముందుకు సాగవు ప్రభా. మేము నశించిపోతామయ్యా, మేము జారిపోతామయ్యా, మేము పడిపోతామయ్యా. నీ జీవితాన్ని మేము ముందుకు సాగించలేమయ్యా. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడయ్యా. మాట్లాడి బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, కన్నీళ్ళను తుడవండి ప్రభా. నేను ఎవరి సన్నిధానంలో నేను నిల్చున్నాను, ఆ జీవం కలిగిన దేవుని సన్నిధానంలో నిలుచుండి నేను పలుకుతూ ఉండగా అయ్యా తండ్రి ప్రభా, కన్నిటిని నాట్యంగా మార్చి అయ్యా ఓడిపోయిన చోట తిరిగి వారిని నిలబెట్టి అయ్యా తండ్రి అవమానము పొందిన చోట రెట్టింపు ఘనతను వారికి దయచేయవాడా. వారందరి కన్నిటిని తుడవమని కోరుతూ ఏ పరిస్థితులు అయితే వారి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును గాక, ప్రతి విధమైన కన్నీళ్లను నాట్యంగా మార్చబడును గాక. అయ్యా వారి జీవితంలో ఏవైతే ద్వారాలు మూయబడ్డాయో ప్రతి మార్గము తెరవబడును గాక. వాళ్ళు ఏవైతే కోల్పోయారో నైనా వాళ్ళకు రెండంతలుగా ప్రభా, నాలుగంతలుగా ప్రభా వారి జీవితంలో వాళ్ళు చూచిగలుగారట. అతను ఏదైతే ఏ పరిస్థితులనైతే వాళ్ళు ఎంతమందితోనైతే ప్రభా అవమానము పొంది ఉన్నారో వారి చేత ప్రభా నీ నామమును ప్రభా అతని ప్రభా వాళ్ళు ఎలుగెత్తి ప్రభా నీ నామాన్ని ప్రకటించుదురు కాక. వారి జీవితంలో గొప్పగా ప్రభా నీ నామము ప్రభా సన్నిధింపబడును కాక. నా బిడ్డల ప్రభా నీ బిడ్డల కన్నీళ్లు తుడిచి వారి జీవితంలో నూతన ఆనందాన్ని, సంతోషాన్ని, వారికి రెట్టింపు ఘనతను అనుగ్రహించి ప్రభా వారి జీవితంలో ప్రభా అయ్యా నీకు సాక్షులుగా నా తండ్రి నాతో ఉండగా లోకములో నరమాత్రుడు నన్ను ఏమి చేయగలనని దావీదు భక్తుడు పలికిన రీతిగా ప్రభా నువ్వు నాతో ఉండగా ఇగో నేను దేనికి భయపడను, ఇగో నువ్వు నాతో రాగా అయ్యా తండ్రి ఏ మనుషుడు నన్ను ఏమి చేయగలడు, ఇగో నువ్వు నాతో రాగా 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినావు, ఏ అపాయము నా ఎదుగు రాదు అన్నట్టుగా అందరి జీవితం నీ వాగ్దానంలో నిశ్చయముగా నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నజరుడు దేశం అమలుస్తుంది ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమె దయచేసి